వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. సూత్రధారులు తహసీల్దార్లే. మొన్న ఏదో జరిగిందో స్టాంప్ డ్యూటీ స్కామ్, అది తహసీల్దార్లకు తెలియకుండా ఈ స్కామ్ అనేది జరగలేదని తెలంగాణలో ప్రజలందరూ ఇప్పుడు వాళ్ళు చెవులు కొరుకుంటారు. నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఈ స్కామ్ అనేది 2021-22 నుంచే అప్పటి నుంచే ఇది అమల్లో ఉన్నట్టు. ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ను ఒక పక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు స్కామ్ చేసిర్రు. ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరగానే స్టార్ట్ అయిందో ధరలో ఉన్నటువంటి లూప్ హోల్స్ను వాడుకొని వీళ్ళు ఏం చేసిరు, తహసీల్దారులు ఇటువంటి చీటింగ్ చేసిరు. వాళ్ళు ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఇప్పుడు అంటే 1-2 ఫైల్స్ అంటేనేమో ఎంఆర్ఓ సంతకం పెడతారు, తెలుస్తుంది. ఓకే, కొన్ని వందల కొద్ది వేల కొద్ది ఫైల్స్ వితౌట్ ఎంఆర్ఓ పర్మిషన్, ఎంఆర్ఓ తెలియకుండా ఇటువంటి స్కామ్లు ఎలా జరుగుతుందండి? చెప్పండి, ఎలా జరుగుతుంది? దీన్ని ఏం చెప్తానండి వార్తల్లో ముఖ్యంగా అంటే దీనికి మన సిసిఎల్ఏ వారు చాలా సీరియస్ చేసుకున్న ఈ అంశాన్ని. దీని మీద కమిషన్ వేసిర్రు. ఇగో స్లాట్ బుకింగ్ తోనే స్కామ్ వాళ్ళు సిసిఎల్ఏకు ఒరిజినల్ చలానాలు, ఎంఆర్ఓలకు నకిలీ డాక్యుమెంట్స్, స్టాంప్ డ్యూటీ వెరిఫికేషన్ లేకుండా అలా మధ్య వీళ్ళు ఏదైతే మీ సేవా నిర్వాహకులు కానీ ఇంటర్నెట్ నిర్వాహకులు కానీ ఏం చేద్దంటే, వీళ్ళు ఏదైతే ఉందో స్లాట్ బుక్ ఒక రైతు ఫార్మర్ ఒక రైతు స్లాట్ బుక్ చేసుకోగానే సిసిఎల్ఏకేమో ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపిస్తారట. ఎంఆర్ఓకు ఏదైతే జిరాక్స్ ఉంటాయో ఈ నకిలీ డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ సబ్మిట్ చేస్తారట. ఇది ఏదో ఎంఆర్ఓ కన్సల్ట్లో జరుగుతుంది కాబట్టి ఎంఆర్ఓ అని చెప్తాడు, ఓకే సంతకం పెడితే అయిపోతుంది. ఇది 24,000 కట్టాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ ఏది ఉందో అందులోకెళ్ళి ఒక 0 చేస్తాడు. ఎంత అవుతుంది? 2,400. 10,000 కట్టాల్సింది ఎంత ఉంటుంది? అకౌంట్ ఒక 0 మింగేస్తారు. 1000 కట్టాల్సి వస్తుంది. అయితే ఏంటంటే ఇటువంటి ఎందుకు జరిగింది ఇది అంటే, ఏదైతే లోపభూష్టంగా ధరణి వెబ్సైట్ అనేది ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేసిర్రో దానిలో ఉన్న లూప్ హోల్స్ను ఎవరైతే ఎంఆర్ఓ కానీ సంబంధిత ఉన్నతాధికారులు కానీ వాళ్ళకు అధ్యయనం చేసి షార్ట్ టైంలో తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు ఎలా కొల్లగొట్టాలని వాళ్ళు ఒక మంచి స్కెచ్ చేసి ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఈ స్కామ్ అనేది చేయడం జరిగింది. చూద్దాం. స్టాంప్ డ్యూటీ స్కామ్ పై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా లావాదేవీలు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ ఎంత అనేది పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అనుమానం ఉన్న స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న ట్రాన్సాక్షన్ డేటాను కలెక్టర్లకు అందించారు. కలెక్టరేట్ల నుంచి తహసీల్దార్లకు డేటా వచ్చింది. ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలో జిల్లాలోనే వ్యత్యాసాలు ఎక్కువ ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇది ఎలా జరిగింది, దీని వెనుక ఉన్నది ఎవరు, తహసీల్దార్లే అసలు సూత్రధారులా, ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ స్టాంప్ డ్యూటీ స్కామ్ అనేది కేవలం హెచ్ఎండిఏ పరిధిలోనే ఎక్కువ జరిగిందట. ఎందుకు అంటే మామూలుగా పల్లెటూళ్ళలో ఏమిటంటే చాలా తక్కువ ఉండే స్టాంప్ డ్యూటీ. అదే మన జిహెచ్ఎంసీ పరిధిలో కానీ రంగారెడ్డి ఈ సరౌండింగ్ ఏరియాలో స్టాంప్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎగ్గొట్టడానికి తగ్గించుకోనికి ఏం చేసారు వీళ్ళు, అక్కడ చీటీ అంటే మామూలుగా అయితే నగరాల నియర్ బై టౌన్ పక్కపోటు ఏదైతే ఉందో అక్కడ స్టాంప్ డ్యూటీ అనేది ఎక్కువ కట్టాల్సి వస్తుంది రైతులు. అక్కడ స్కామ్ చేస్తే అంటే ఇది అక్కడ స్టార్ట్ అయింది. ఈ స్టాంప్ డ్యూటీ స్కామ్ అనేది హెచ్ఎండిఏ పరిధిలో స్టార్ట్ అయింది. దాని నుంచి మెల్లమెల్లగా జిల్లాలకు కూడా వాళ్ళు విస్తరించారు. భువనగిరి కానీ జనగాం కానీ ఇంకా కొన్ని జిల్లాలకు కూడా వీళ్ళు దాన్ని విస్తరించారు. భూపారతి ధరణి ఆపరేటర్లు ఎవరో సమాచారం ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓలకు కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయి. ఇదే అంశంపై కొన్ని జిల్లాలో తహసీల్దార్లకు వీడియో కాన్ఫరెన్స్ లో ఎలా వెరిఫై చేయాలో కలెక్టర్లు వివరించారు. ఉద్దేశపూర్వకంగానే చలాలు తక్కువ కట్టి వాటి అంకెలు దిద్ది తహసీల్దార్లకు సమర్పించాలని గుర్తించారు. అలాంటి వాటిపై దృష్టి సారించారు. అయితే ఇది మీ సేవ భూభారతి ఆపరేటర్ల వల్లనే కాలేదని ఎవరో సిసిఎల్ఏ నుంచి సహకారం అందించి ఉంటారన్న అనుమానాలు బలపడుతున్నాయి. పైగా ఒక మండలంలోని ల్యాండ్ ట్రాన్సాక్షన్ స్లాట్ మరో మండలం నుంచి బుక్ చేసినట్టు రికార్డులు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఈ స్కామ్ అనేది స్టాంప్ డ్యూటీ స్కామ్ అనేది ఎలా జరిగింది, దీన్ని ఎలా వెరిఫై చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎంఆర్ఓ తోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిరట. ఆ ఫైల్స్ అన్ని తెప్పించుకొని వాళ్ళకు క్షుణ్ణంగా దాన్ని పరిశీలిస్తురట. ఇంకోటి ఏంటంటే ఈ కేవలం మీ సేవ ఆపరేటర్తో కాదు, ఇది దీనికి సంబంధించి ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిసిఎల్ఏ నుంచి కూడా వాళ్ళు పరిజ్ఞానం వీళ్ళు వాడి ఉంటారు. సిసిఎల్ నుంచి కొంతమంది వ్యక్తులు డబ్బు కక్కుర్తి పడి కూడా
వాళ్ళు సాఫ్ట్వేర్ వీళ్ళకు అందించి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది.